అవి పంచుతూ ఉంటాం. ఈరోజు దురదృష్టం, మా దురదృష్టం, తెలుగు జాతికి ఒక దురదృష్టం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసించాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ స్మితా అగర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఒక మాట రాశారు. ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా, ఏ ఏజెంట్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళ ఉద్యోగాలు అంటే ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఏజెంట్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎంకరేజ్ చేయరు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జరీ ఆపరేషన్ చేస్తే వాళ్ళు నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ గురించి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈస్ హర్ లోకల్ స్టాండర్డ్? ఆవిడ ఎవరు అని రాయడానికి, ఆవిడకున్న అధికారం ఏంటి? ఎవరిని రాని వాళ్ళు సర్వీసెస్ లోకి ఎవరి వద్దో, ఏ సర్వీస్ లోకి ఎవరు తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుంది, చట్టాలు రైటో రాంగో చట్టాలు జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా? నా క్వశ్చన్. అందరి తరఫున, దివ్యాంగుల తరఫున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీవియస్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని అక్కడ ప్రకటించేసింది. ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పనులతో పనిచేస్తుందా, కార్లెక్కి చాపలెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్ లో పనులతో పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది, సివిల్ సర్వీసెస్ లో ఫిజికల్లీ ఛాలెంజ్ వారికి ఫిట్ గా కాదు, అది చేయలేరు అని ఈవిడేమైనా చేసిందా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయడానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్ కి ప్రవర్తన నియమావళి అంటారు. వాళ్ళు ఇష్టం